హాయ్ అండి అందరికీ ముందుగా దసరా శరన్నవరాత్రులు శుభాకాంక్షలు అండి. ఇక మనకు దసరా పండుగ వచ్చింది కదండి. ఈ సంవత్సరం 11 రోజులండి, 11 అవతారాలతో మన ఆడవాళ్ళందరికీ చేతి నిండా పని. ఎంత చక్కగా అమ్మవారి దగ్గర పూజలు చేసుకోవాలనుకుంటూ ఉంటాం కదండి. నేను కూడా ఈరోజు మార్నింగ్ 4-5కి టైంలో లేచి ఇళ్ళంతా శుద్ధి చేసేసుకొని దేవుడి పటాలు అలంకరణ చేసుకొని ఇలా ఇంట్లో ఇలా పూజ చేసుకున్నానండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇలాగే చేసుకుంటూ ఉంటారు కదండి. చూడండి మా అమ్మవారిని నేను ఇలా చేసుకున్నాను. మా అత్తగారు కనకదుర్గమ్మ అమ్మవారిని పెట్టరండి. మామూలుగా ఏదో ఒకటి ప్రసాదం చేసుకొని పెట్టుకునేవాళ్ళు. నేను ఇట్లా చేసుకొని పెట్టుకుంటూ ఉంటున్నానండి. చూడండి ఎంత చక్కగా పూజ చేసేసుకొని వాళ్ళ ప్రసాదం కింద కట్టె పొంగల్ చేసుకున్నానండి. నేను కట్టె పొంగల్ చేసేసుకొని అమ్మవార్ల దగ్గర ఈ దసరా నవరాత్రుల్లో దేవి కట్టుమాలు చదువుకుంటే చాలా మంచిదండి. లలితా సహస్రనామం అవి. ఈ అమ్మవారు వచ్చి మా ఊరి దేవత పోలేరం తల్లి అండి. అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకున్నాము. ఇక వచ్చి మా ఇంటి తల్లి అంకమ్మ తల్లి అండి, మా దేవర. అందరూ ఇంటికి ఒక దేవరు ఉంటారు కదండి. మాకు వచ్చి అంకమ్మ తల్లి అండి. ఈ 11 రోజులు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరము రోజుకు ఒక ప్రసాదాలు తీసుకొని గుడి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి చీర కట్టి అమ్మవారికి పూజలు చేసుకొని ప్రసాదాలు పెట్టుకొని కాసేపు కూర్చొని వస్తామండి. వీళ్ళిద్దరు మా అక్క వాళ్ళండి. అక్క వాళ్ళు అంటే తోడుకోడళ్ళండి, కానీ సొంత అక్క చెల్లిలాగా ఉంటామండి. మేము కూడా అందరం బాగుంటాము. అందరం బాగుండాలని అమ్మని కోరుకుంటూ ఉంటున్నాము. చూడండి మా అమ్మవారు అంకమ్మ తల్లి అండి. అమ్మవారి పూజ చేసుకొని ఈయన పోతురాజు అండి. అమ్మవారి పూజలు చేసేసుకొని అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నామండి. కానీ ఈ అమ్మవార్లకి 11 రోజులు నవరాత్రుల్లో చాలా చాలా బాగా జరుపుకుంటూ ఉంటాం కదండి. ఇవాళ బాల త్రిపుర సుందరి అవతారంగా చేసుకుంటున్నాము. ఇగో మా బావగారు వాళ్ళ మనవరాలండి. మా అమ్మవారు ఇవేనండి బాల త్రిపుర సుందరిగా. ఇట్లా అందరం కూర్చొని కాసేపు పూజలు చేసేసుకొని కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి. మా మనవరాలు వాళ్ళ అమ్మవారి లాగా ఉంది కదా అనుకుంటా కూర్చున్నాము. రేపు మా ప్రసాదం నేను చేసుకుంటున్నానండి ప్రసాదము. ఇవాళ మా అక్క వాళ్ళు చేశారు పెద్దవాళ్ళు. మా తల్లి చూడండి, మా చిట్టి తల్లి హారతి ఇస్తుంది. అమ్మవారికి అత్తిన తర్వాత నేను ఇస్తానని తీసుకుంది మా అక్క దగ్గర నుండి. చూడండి, ఆ తర్వాత ఇంటికి వచ్చి మా పాప నేను మ్యాచింగ్ వేసుకున్నాను. ఇలా ఫోటో దిగామండి. వీడియో నచ్చినట్లయితే లైక్